కల్తీ నెయ్యి కుంభకోణంలో దొంగల పాత్ర మొత్తం ఒక్కొక్కటిగా బయటపడుతోందన్నారు టీడీపీ రాష్ట్ర నాయకులు సప్తగిరి ప్రసాద్. వైవి సుబ్బారెడ్డి, భూమాన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ధర్మారెడ్డి, అనిల్ సింఘాల్, బాలాజీ బేషరతుగా కూడా క్షమాపణ చెప్పాలంటూ కూడా డిమాండ్ చేశారు. వాళ్ళు దొరికిన దొంగలని సెట్ ఏకసభ్య కమిషన్ను ఆ విషయాన్ని బట్టబట్టలు చేసిందని అన్నారు. ఏ తప్పు చేయకపోతే బ్యాంకు ఖాతాలు బహిర్గతం చేయడానికి ఎందుకు భయపడుతున్నారంటూ కూడా సప్తగిరి ప్రసాద్ నిలదీశారు. చెప్పాలి, కల్తీ నెయ్యి కుంభకోణంలో దొంగల పాత్ర మొత్తం ఒక్కొక్కటి బయటపడుతున్న ఈ సందర్భంలో నిజంగా వీళ్ళకి గనక ఇంగిత జ్ఞానం ఉంటే ఎవరైతే కల్తీ నెయ్యితో 230 కోట్ల రూపాయలు దోచుకున్నారో వైవి సుబ్బారెడ్డి గారు గాని, కరుణాకర్ రెడ్డి గారు గాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గాని, అప్పటి ఈవో ధర్మారెడ్డి, అనిల్ కుమార్ సింఘాల్, ఎఫ్ఏ అండ్ సిఓ బాలాజీ వీళ్ళందరూ కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే దొంగలని చెప్పి స్పష్టంగా నిర్ధారించేయింది. సిట్టు కూడా తన నివేదికలు చాలా స్పష్టంగా అరటి పండు ఉలిచిపెట్టినట్టు క్రిస్టల్ క్లియర్ గా మీ పాత్రను తేటతల్లం చేసేసింది. బట్టలు ఊడి తీసి నిలబెట్టేసింది వైవి సుబ్బారెడ్డిని గాని, అదే విధంగా దినేష్ కుమార్ ఆధ్వర్యం వేసినటువంటి కమిషన్ ఏకసభ్య కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు బట్టలూడి తీసి నిలబెట్టింది. వీళ్ళని వైవి సుబ్బారెడ్డిని గాని, కరుణాకర్ రెడ్డిని గాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని గాని, అనిల్ కుమార్ సింఘాల్ని గాని, ధర్మారెడ్డిని గాని, బాలాజీని గాని, వాళ్ళ పిఏలు గాని వీళ్ళందరినీ బట్టలూడి తీసి నిలబెట్టింది ఏకసభ్య కమిషన్. అయినప్పటికీ దబాయింపు, బొకాయింపు, మాకేమీ తెలీదు, మేము ఏం నేరం చేయలేదని. నేను వైవి సుబ్బారెడ్డిని సూటిగా ఒకటి అడుగుతున్నా. సిట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో మీ బ్యాంకు ఖాతాని, అదే విధంగా మీ భార్య యొక్క బ్యాంకు ఖాతాని తనిఖీ చేయాలని హైదరాబాద్ లోని నీ బ్యాంక్ మేనేజర్ కి లేఖ రాస్తే ఆ బ్యాంక్ ఖాతాని చూడకూడదని చెప్పేసి హైకోర్టులో పోయి పిటిషన్ వేసుకున్నావు. నేను ఒకటే అడుగుతున్నా, నువ్వు ఏ తప్పు చేయనప్పుడు నీ బ్యాంక్ ఖాతాని, నీ బ్యాంకులో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ ని బహిరంగ పరచడానికి ఎందుకు అంత భయపడుతున్నావు?